అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒక్కటే ముందుండి కొట్లాడింది. స్టూడెంట్స్ యూనియన్ ప్రొటెస్ట్ కాల్ ఇచ్చింది. లాఠీ చార్జ్ భయపడి అందరు పారిపోయారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ముందుండి మేము దేనికి భయపడమని ప్రతి దానికి తెగించి అఖిల భారత విద్యార్థి పరిషత్ కి కొట్లాడ కొత్త కాదు, సాధించడం కొత్త కాదు. మీడియా సాక్షిగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా, వారు కూడా ఒకప్పుడు పూర్వ కార్యకర్తనే. అఖిల భారత విద్యార్థి పరిషత్ పూర్వకర్తనే మన రేవంత్ రెడ్డి గారు. కొట్లాట కొత్త కాదు, కొట్లాడడం కొత్త కాదు. ఈ సభముఖంగా గౌరవంగా అడుగుతున్న రెస్పెక్టెడ్ సార్, ప్లీజ్ ఎన్విరాన్మెంట్ ని కాపాడండి సార్. ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అడ్డు కాదన్నా, ఎకాలజీ అండ్ ఎకానమీస్ బ్యాలెన్స్ అంటున్నాం. వేరేది ఏం లేదు దీంట్లో. ఏ రాజకీయ పార్టీలు లేవు, ఎలాంటి కుట్రలు లేవు. ఒకటి ఉన్నది, ఏం డిమాండ్ అంటే ఆ ఫారెస్ట్ ని కాపాడండి, అదే మా డిమాండ్ అన్న. ఇప్పుడు నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చిరన్న, 8 మంది ఎమ్మెల్యేలు వస్తే మన మహేశ్వర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసిరు. ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలని బీజేపీ నాయకులని తీసుకుపోయి అరెస్ట్ చేసిరన్న. మరి మా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షం మాట్లాడితే గొంతు నొక్కుతావు, విద్యార్థులు మాట్లాడితే డీటెయిన్ చేస్తావు. మరి దేనికోసం నీ ప్రభుత్వం? ప్రజాపాలన అన్నావు కదనే అన్న, ఏదే అన్నా నీ ప్రజా ప్రభుత్వం, ఇదేనా అన్న నీ ప్రజాపాలన అని ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతుంది. గత వారం 10 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. విద్యార్థులు ఎట్లయితే యూనివర్సిటీ భూముల్ని చెందించుకోవడానికి, యూనివర్సిటీ భూములను కాపాడుకోవడానికి ఎలాంటి ఉద్యమాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు. ఇవాళ మార్నింగ్ కూడా ప్రొఫెసర్స్ ఇచ్చిన, యూనివర్సిటీ టీచర్స్ ఇచ్చిన కాల్ కి స్టూడెంట్స్ అందరూ ఇంక్లూడింగ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా కాల్ కి ఆన్సర్ చేస్తూ మేము ఈస్ట్ క్యాంపస్ వెళ్ళడం జరిగినది. ఈస్ట్ క్యాంపస్ కు వెళ్తే అక్కడున్న పోలీస్ ఫోర్స్ ఏదైతే విచక్షణ రహితంగా విద్యార్థులు అమ్మాయిలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయడం జరిగినది. లాఠీ చార్జ్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే మేము ఇది గవర్నమెంట్ భూమి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంత్రులంతా ఇది గవర్నమెంట్ భూమి అంటే మరి గవర్నమెంట్ భూమి అయితే పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు మీకు? ఇది గవర్నమెంట్ భూమి అయితే పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు మీకు? పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తీసుకోవాలి కదా గవర్నమెంట్ భూమి అంటే. అప్పుడు ఇందిరాగాంధీ టైంలో కూడా ఈ ల్యాండ్ ఎందుకు ఇచ్చిందంటే అకాడమిక్ పర్పసెస్ గా 2300 ఎకరాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు 400 ఎకరాలు రియల్ ఎస్టేట్ వాడుతున్నారు? వాళ్ళు ఇచ్చిన గవర్నమెంటే అని చెప్పుకుంటున్నారు కదా. మేము ఇచ్చిన గవర్నమెంట్, ఏమిచ్చినా మీరు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఇల్లు కూడా కొడుతున్నారు. ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వ యూనివర్సిటీలు ఆల్రెడీ భ్రష్టు పట్టించారు, స్టేట్ యూనివర్సిటీలని. ఇప్పుడున్న ఏకైక తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మణిమాణిక్యంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా విద్యను భ్రష్టు పట్టించాలని చెప్పేసి 400 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ని ఆక్రమించడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి 420 బుద్ధులే గానీ ఆ ప్రజాపాలన లేదు, ఓన్లీ బూతుల పాలన నడుస్తున్నది. ఈ భూముల వెనకాల ఉన్న గుంటనకలు ఎవరో కాదు, వాళ్ళ మంత్రివర్గం ఆ రేవంత్ రెడ్డి. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కూడా చూస్తే క్లియర్ గా అర్థమవుతున్నది. ప్రజలను ఏమార్చడం కోసం ఎంతసేపు ఉన్నా ఇది పేదల భూమి అంటున్నావు. ఇది యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని నువ్వు తీసుకుపోయి రియల్ ఎస్టేట్ కి ఇస్తున్నావు, మధ్యలో పేదల భూమి అంటున్నావు. ఈ రియల్ ఎస్టేట్ వాడుకుంటే పేదల భూమి అని ఎట్లా అంటావు? పేదల భూమి అని చెప్పేసి రియల్ ఎస్టేట్ కి ఇస్తున్నావు. అదే విధంగా గుంట నక్కలు అన్నారు. ఏ విధంగా గుంట నక్కలు? మీరు పేటిఎం బ్యాచ్ అంట. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థి తన భూమి కోసం కొట్లాడుతున్నాడు, యూనివర్సిటీ ల్యాండ్ కోసం కొట్లాడుతున్నాడు. మా కోసమో లేకపోతే మా కోసమో మా ఇంట్లోకి రాసేయండి, మాకు రాసేయండి అని కాదు, యూనివర్సిటీకే ఉండాలని కొట్లాడుతున్నాం. మీకు కావాలని చెప్పేసి గుంట నక్కల్లాగా దాన్ని ఎక్కడికక్కడ ల్యాండ్ అమ్ముకోవాలని చూసేది మీరు, మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం. పొంగులేటి ఇది ఏం లేదండి. పేటిఎం బ్యాచ్ ఏంటంటే పచ్చకామర్ వచ్చినోనికి లోకం అంతా పచ్చ కనపడ్డట్టు వీళ్ళంతా ముడుపులు చెల్లించుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, పైసలు ఇచ్చుకొని ముఖ్యమంత్రి అయిండు. ఈ పొంగులేటి కూడా పైసలు ఇచ్చి మంత్రి అయిండు. అంతకుమించి అందుకే వాళ్ళకి ఏది చూసినా కానీ పేటిఎం అంటారు. ఇప్పుడు మాకు ఇంకో భయం కూడా ఉన్నది. ఈ 400 ఎకరాల గురించి ఆలోచిస్తుంటే ఇలా మార్నింగ్ పోతే లాఠీ చార్జ్ చేసి ప్రొఫెసర్లను కూడా ఆ ఎక్కడైతే ఆ బిల్డింగ్ లో స్కూల్స్ ఉన్నాయి, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ స్టడీస్ ఈ స్కూల్స్ ఉన్నాయి, ఆ క్లాస్ లో పోనీయకుండా స్టూడెంట్స్ ని టీచర్స్ ని అడ్డుకున్నారు, లాఠీ చార్జ్ చేసినారు. ప్రొఫెసర్స్ మీద కూడా లాఠీ చార్జ్ చేసినారు. అలాంటిది ఆ 400 ఎకరాలే కాదు, మొత్తం యూనివర్సిటీని ఆడ కబ్జా చేస్తారు, ఇంకా ఎక్కువ ఏం కబ్జా చేస్తారనే భయం విద్యార్థులు నెలకొన్నది. దీనికి ఖచ్చితంగా ఏబీపీ మాత్రం వెనకడి వేసలేదు, విద్యార్థులు మాత్రం వెనకడి వేసలేదు. ఎట్టి పరిస్థితుల్లో దేనికైనా సిద్ధమని చెప్పేసి కూడా మీరు హెచ్చరిస్తారు. जो ऑक्सीजन लैंड है वो ऑफिशियल यूनिवर्सिटी ऑफ हैदराबाद को बिलोंग करता है, लेकिन अभी करंट तेलंगाना गवर्नमेंट उसे फॉरेन ऑक्शनिंग कर रही है जो लीगली और ऑफिशियली यूनिवर्सिटी ऑफ हैदराबाद को बिलोंग करता है. बीच में क्या हुआ था, जब चंद्रबाबू नायडू गवर्नमेंट थी उस समय उन्होंने ऑन रिक्वेस्ट 400 लैंड जो मांगा था ताकि स्पोर्ट्स कॉम्प्लेक्स डेवलप करे, बट एक्चुअली वो जब वो स्पोर्ट्स कॉम्प्लेक्स डेवलप नहीं हुआ तो
वो एक्चुअली यूनिवर्सिटी ऑफ हैदराबाद को बिलोंग होता है, बट ये गवर्नमेंट उसे ऑप्शनिंग करने पे लगी. वी द एबीवीपी विल स्टैंड एंड विल फाइट फॉर दिस लैंड. थैंक यू. 400 acres ల్యాండ్ ఉంది. 400 acres ల్యాండ్ మొత్తం నార్మల్ ల్యాండ్ కాదు, మొత్తం ఫారెస్ట్. అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు కొట్టేసినారు. ఇప్పుడు 80% ఆఫ్ ద ల్యాండ్ మొత్తం క్లియర్ చేసేసినారు. అదంతా క్లియర్ చేసింది ఎప్పుడు? నైట్ టైం హాలిడే ఉండే ఉగాది రోజు. ఉగాది నెక్స్ట్ డే రంజాన్ ఉంది. రంజాన్ తర్వాత మేము ఒకవేళ కోర్టు ఏమైనా చేసినా దానికి 1 day పడుతుంది. ఇదంతా ఆలోచించి 3 days మొత్తం నైట్ టైం మార్నింగ్ టైం మొత్తం కలిపి 400 acres ఆఫ్ ల్యాండ్ మొత్తం చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లను క్లియర్ చేసి ఇప్పుడు జస్ట్ ఒక 10% ఉంది అనుకుంటా, ఆ 10% వచ్చేసింది. ఇదంతా ఏదైనా తప్పు కాదు అనిపిస్తే వర్కింగ్ డేస్ లో చేయొచ్చు. హాలిడే టైంలో కావాలని చెప్పి ఉగాది ఉన్నప్పుడు రంజాన్ ఉన్నప్పుడు ఆ టైంలో చేసినారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ చాలా అవుతుంది. ఇప్పుడు ఢిల్లీ ఎట్లా అయిపోయింది మొత్తం ఎయిర్ పొల్యూషన్. హైదరాబాద్ ఒక మంచి సిటీ, అందరు ఇక్కడికి వస్తుంటారు. ఈ హైదరాబాద్ లో కూడా ఉన్న ఫారెస్ట్ ని మొత్తం తీసేస్తే ఇది కూడా ఢిల్లీ లాగా ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది. సో అది కూడా చూడాలి. ఈ డిసిషన్ ఏదైతే ఉందో చాలా రాంగ్ డిసిషన్, బ్రెయిన్లెస్ డిసిషన్ రేవంత్ రెడ్డికి. పోలీసులు అదే ఎక్కువ ప్రొటెస్ట్ చేస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఆ యూనివర్సిటీలోనే ప్రొటెస్ట్ చేస్తున్నాము, మేము రోడ్ బయటికి వస్తలేము కదా. అది రేవంత్ రెడ్డి ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ఇది చాలా రాంగ్, బ్రెయిన్లెస్ డిసిషన్. బ్రెయిన్ ఉన్న సీఎం కి అందుకే చేయాలి. మనం ఓటేయాల్సింది ఒక మంచి బ్రెయిన్ ఉన్న పర్సన్ కి ఓటేయాలి. బ్రెయిన్లెస్ పర్సన్ ఉన్నారు కాబట్టి మనకి ఇట్లాంటి అన్ని రూల్స్. ఫారెస్ట్ ని ఎవరైతే డిఫారెస్టేషన్ చేయమని చెప్పి ఏ సీఎం చెప్పాడు, ఈ సీఎం చెప్తున్నా అంటే బ్రెయిన్లెస్ సీఎం అని అనుకోవాలి. వాళ్ళు మా వెనకాల నుండి నడిపిస్తే మేము పోలీస్ స్టేషన్ లో పోకపోతుండే, వీళ్ళు మమ్మల్ని జైల్లో వేయకపోతుండే కదా. మాకు సపోర్ట్ ఉంటే మేము ఎందుకు ఇంతగానం చేస్తాం. ఇప్పుడు మా లెక్చరర్స్ కూడా సపోర్ట్ వస్తున్నారు మాకు. లెక్చరర్స్ కూడా ప్రొటెస్ట్ లో ఉన్నారు. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్.